హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారు, సో మీ పేపర్ అనేది అయితే ఏ విధంగా కరెక్షన్ అనేది అయితే అవుతుందో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే 500 లైక్లు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఇంటర్ 2023కి సంబంధించి పేపర్ కరెక్షన్ మనకి ఆల్రెడీ అయితే మొదలవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే లాంగ్వేజెస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక సెంటర్ దగ్గరికి అయితే వెళ్తాయండి. సో వెళ్ళిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ అయితే డివైడ్ చేసేస్తారు. సో డివైడ్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే సో టీచర్స్ని అయితే పిలుస్తారనమాట. సో టీచర్స్ అందరినీ కూడా పిలిచి ఒక్కొక్క టీచర్కి 30 పేపర్లు చెప్పిన ఒక రోజులు అయితే ఇస్తారండి. అంటే ఒక టీచర్కి 1 డే అంతా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో కరెక్షన్ చేయడానికి 30 పేపర్స్ అయితే ఇస్తారండి. లాంగ్వేజెస్ అయితే 3 డేస్లో అయితే కరెక్షన్ చేసేస్తారు. సో నాన్ లాంగ్వేజెస్ అనేవి అయితే 5 డేస్లో అయితే కరెక్షన్ చేస్తారు. నాన్ లాంగ్వేజెస్ అంటే సో గ్రూప్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మిగిలిన గ్రూప్స్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 5 డేస్ అయితే పడతాయి. అయితే మనకి ఈ టీచర్స్ అందరికీ కూడా మనకి పేపర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత సో ఒక్కొక్క టీచర్ 30 పేపర్స్ అనేవి అయితే 1 డేలో అయితే కరెక్షన్ అయితే చేస్తారు. ఎవ్రీ 5 మెంబర్స్కి కానీ లేదంటే 7 మెంబర్స్ టీచర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఒక హెడ్ అయితే ఉంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీచర్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కరెక్షన్ చేయడానికి ఎవరైతే వచ్చారో అతని పేపర్ అంతా వెరిఫై చేస్తారండి. సో వెరిఫై చేసి ఎక్కడైనా సరే సో స్టూడెంట్ని అయితే మ్యాక్సిమం పాస్ చేయడానికి అయితే చూస్తారండి. సో కరెక్షన్ అయితే చూస్తారు. సో మంచిగా అంతా బాగుండి అంతా ఓకే అనుకుంటే సో వాళ్ళు కరెక్షన్ చేసేసి మార్క్స్ అనేవి అయితే వేసేస్తారనమాట. వేసేసిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ కూడా హెడ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి అయితే వెళ్తుందండి. సో వెళ్ళిన తర్వాత అతను మొత్తం అంతా పేపర్ అనేది అయితే మళ్ళీ వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసి అవన్నీ కూడా మన డీటెయిల్స్ అనేవి అయితే చెక్ చేసి ఓకే డన్ అనుకున్నప్పుడు అక్కడ సైన్ అనేది అయితే అంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదండి, అందులో సెకండ్ సైన్ అయితే పెడతారు. సో అతను కూడా అయిపోయిన తర్వాత అంటే అతను కూడా వెరిఫై చేసేసిన తర్వాత మనకి స్కోరెంటైజర్ అని చెప్పేసి అంటే వీళ్ళందరికీ కలిపేసి ఒక హెడ్ అయితే ఉంటారండి. అతని దగ్గరికి పేపర్ అనేది అయితే వెళ్తుంది అనమాట. సో అతను కూడా మళ్ళీ వెరిఫై చేసేసిన తర్వాత అప్పుడు అతను కూడా మనకి ఓఎంఆర్ షీట్లో కావాలంటే మీరు ఈ చివరిన లాస్ట్లో అయితే ఉంటుందండి, అతను కూడా సైన్ అయితే చేసేస్తారు. సో సైన్ చేసేసిన తర్వాత మనకి అవన్నీ కూడా ఆన్లైన్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. అవన్నీ కూడా మనకి నెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి సో అవన్నీ కూడా ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనకి 2 సార్లు వెరిఫై చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీచర్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే అక్కడ హెడ్ అనేది అయితే చెక్ చేస్తారు. అతను ఏమైనా మిస్టేక్స్ అనేవి అయితే చేస్తే సో పైన అంటే మొత్తం అన్నీ కూడా బాగానే వేసి 1 మార్కు లేదంటే 2 మార్కులు కలపకుండా ఉండుంటే సో అవన్నీ కూడా మనకి మళ్ళీ హెడ్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకైతే నెట్కి అయితే పంపిస్తారనమాట. పేపర్ కరెక్షన్లో కూడా మనకి ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే చేస్తారండి టీచర్స్ అనే వాళ్ళు అయితే. ఎందుకంటే స్టూడెంట్స్ని అయితే ఫెయిల్ చేయడానికి అయితే వాళ్ళైతే చూడరు, ఎందుకంటే స్టూడెంట్స్ని పాస్ చేయడానికి చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాస్ అయ్యే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒకవేళ కావాలని ఫెయిల్ చేస్తే సో లేదంటే మార్క్స్ కానీ తప్పు కానీ వేస్తే వాళ్ళకైతే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది అయితే ఉంటుందండి. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే కరెక్షన్ చేస్తారు. ఏంటంటే కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మన డీటెయిల్స్ అయితే తెలియదండి, మన ఫేస్ కావచ్చు, మన నేమ్ కావచ్చు, వాళ్ళకైతే తెలియదండి. ఎలా చెప్తున్నావు బ్రో నీకెలా తెలుసు అంటే పైన మనకంటే ఓఎంఆర్ షీట్ ఉండదు కదండి, ఓఎంఆర్ షీట్లోని పైన మన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటామా అని చెప్పేసి మనకి ఎగ్జామ్ సెంటర్లో చెప్తారు కదా. సో అదైతే చింపేస్తారండి. అది చింపేస్తే మార్కులు ఎలా వేస్తారు బ్రో, నీకు ఏమైనా లూజ్ అని మీరు అనుకోవచ్చు. అలాగైతే ఏం కాదండి. అది చింపేసినా కూడా మన బుక్లెట్ నెంబర్ మీరు చూసారా, పేపర్స్ మీద బుక్లెట్ నెంబర్స్ రాయండి అని చెప్పేసి అంటారు కదా. సో ఆ పక్కన మన బుక్లెట్ నెంబర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కౌశిక్ అని ఉందనుకోండి, ఆ కౌశిక్ పక్కన నా బుక్లెట్ నెంబర్ ఉంటుంది. సో ఆ బుక్ నాదని చెప్పేసి వాళ్ళు అనుకొని అప్పుడు మనకి ఏంటంటే సో మార్క్స్ అనేవి అయితే ఎంటర్ చేసేస్తారండి. అంతే తప్ప సో అది చింపేస్తే ఎలా మార్క్స్ వేస్తారని చెప్పేసి చాలా మందికి డౌట్స్ రావచ్చు. అందుకని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నా, మన బుక్లెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆ బుక్లెట్ నెంబర్ బట్టి వేస్తారండి. ఇంకా పాస్ విషయానికి వచ్చేస్తే మీరు రాసి దాన్ని బట్టి అయితే ఉంటుందండి. సో మీరు నీట్గా రాసి లేదంటే ఓకే మీరు అంతా సమ్స్ కానీ లేదంటే క్వశ్చన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా రాసి మధ్యలో చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళైతే చూడకుండా ఓకే పర్ఫెక్ట్గానే రాసాడు అని చెప్పేసి అనుకొని సో వాళ్ళైతే చేస్తారు. సో మరీ అంత వరస్ట్గా ఉండి లైక్ ఏంటంటే ఇంక అంతకన్నా మనం ఏం చేయలేంరా అని అనుకున్నప్పుడు అయితే వాళ్ళు ఏం చేయలేరండి. సో మీరు ఏదైనా అక్కడ రాసి సో మీరు అక్కడ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే అంటే మీ దగ్గర ఉన్నదంతా పేపర్ మీద పెడితే అప్పుడు మిమ్మల్ని అయితే ఏదో ఒకటి పాస్ చేయడానికి అయితే చూస్తారండి.
అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పోల్చుకుంటే సో సెకండ్ ఇయర్ వాళ్ళు కరెక్షన్ అనేది అయితే కొద్దిగా సింపుల్గా ఉంటుంది. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ అన్ని పర్సంటేజ్లు కూడా చెక్ చేసుకోండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకన్నా సెకండ్ ఇయర్ వాళ్ళ పర్సంటేజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ వాళ్ళు కదా మళ్ళీ 1 ఇయర్ లేదంటే అంటే సప్లీకి రావాలి, మళ్ళీ 1 ఇయర్ లాస్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే సో సరే అని చెప్పేసి దగ్గరలో బార్డర్లో ఎవరైతే ఉంటారో ఎడ్జ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పాస్ చేస్తారు. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అనుకోండి ఇప్పుడు పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, రెండు ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కలిపి. బట్ మనకి సెకండ్ ఇయర్ అలా కాదు కదా. సో అందుకని చెప్పేసి సో సెకండ్ ఇయర్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, మీరు రాసే ప్రతి క్వశ్చన్కి కూడా అంటే మీరు అక్కడ రాసే ప్రతి క్వశ్చన్ కూడా మీకు అక్కడ సమ్ సరిగ్గా రాకపోయినా లేదంటే మీ క్వశ్చన్ సరిగ్గా రాకపోయినా అక్కడ ఎంతో కొంత మ్యాటర్ అనేది అయితే ఉంటే సో ఖచ్చితంగా మీకు మార్క్స్ వేస్తారు. అయితే అడుగుతున్నారండి సో నాకు 19 వచ్చాయి, నాకు 20 వచ్చాయి, నన్ను పాస్ చేస్తారా అది అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి ఏంటంటే టీచర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అక్కడ టీచర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే 20 దాకా వచ్చాడు కదా ఇంకొక మార్క్ వేసి 21 వేసి పాస్ చేద్దాం అని కొంతమంది ఉంటారు. సో కొంతమంది ఏంటంటే 20 మార్కుల దాకా వచ్చాడు అని చెప్పేసి అయితే సో వాళ్ళు అయితే వేస్తారండి. అంటే ఒక్కొక్క టీచర్ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఎవరు కూడా అంత దాకా వచ్చిన తర్వాత ఫెయిల్ చేయడానికి అయితే చూడరు. లాంగ్వేజెస్ కూడా అలాగే ఉంటుందండి. సో లాంగ్వేజెస్ కూడా మీరు 34, 33 దాకా వచ్చారు అనుకోండి, సో లేదంటే ఒక 30 దాకా వస్తే ఖచ్చితంగా మీకు 35 అయితే వేసి పాస్ చేయడానికి అయితే చూస్తారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కరెక్షన్ ప్రాసెస్ అనేది అయితే ఈ విధంగానే ఉంటుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా వీలైనంత వరకు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్రాసెస్ అనేది అయితే ఎలా ఉంటుందో. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. సో సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.